రేపంతా బ్రేకింగ్ న్యూస్లతో నిండిపోతుంది. తెలుగుదేశం వైసీపీ ఇద్దరికి సంబంధించిన మీడియాలు గోతికాడ నక్కల్లా కాచుక్కుంటాయి ఎదుటి పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యతిరేకతలను చూడడానికి. తెలుగుదేశం పార్టీ లాస్ట్ లిస్టు రేపు రిలీజ్ చేసేయబోతుంది. 16, 17 మిగిలినవి ఉన్నాయి కదా అది. అట్లాగే జనసేన ఆల్రెడీ కింద చెప్పేసింది, వాళ్ళు రిలీజ్ చేస్తారో లేదో తెలియదు, ఆల్రెడీ చేసుకెళ్ళిపోమన్నారు కాబట్టి అట్ట వదిలేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోటల్ 170 ఇప్పటిదాకా సమన్వయకర్తలు పేరుతో పెట్టి వాళ్ళని అటు ఇటు మార్చుకుంటూ వచ్చారు. ఇక రేపు ఇచ్చేది ఫైనల్ లిస్టు 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకి తుది లిస్టుని రేపు రిలీజ్ చేయబోతున్నాడు. తద్వారా వాళ్ళది కథ నడవబోతోంది. ఇక అసంతృప్తులు, ఆగ్రహాలు, పార్టీ కార్యాలు తగలబెడతారా, జెండాలు తగలబెడతారా, తిడతారా, అరుచుకుంటారా, రేపు పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఓ 2-3 రోజుల్లో సర్దుకుంటుంది. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఈ సీట్లను అనౌన్స్ చేసేసాక ఒకళ్ళ పార్టీలో ఇంకొకరికి అవకాశం ఉండదు కదా, కాబట్టి మ్యాక్సిమం ఆ తర్వాత సర్దుకోవడం. మూడో పార్టీ ఇంకా ప్రత్యామ్నాయం లేదు కాబట్టి సర్దుకోవడం అన్నటువంటి పాయింట్తోనే నడవబోతోంది.